ప్రత్యేకంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించు, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గుర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గుర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగమును అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతని కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. క్రీస్తు శిలువ ప్రేమ ధ్యానాలు ప్రారంభించుకుందాం పిల్లరా. ప్రార్థన చేసుకుందాం. పూజ్యుడా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవా యేసయ్యా, మరొకసారి మీ నామానికే స్థుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను. ఆయన మరి తండ్రి మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి మరొక నూతన దినం కొరకు స్తోత్రాలు దేవా. మరి తండ్రి ఈ విధంగా మీ సన్నిధిలో మీ వైపు చూడడానికి ఇస్తున్న ఈ గొప్ప భాగ్యం కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం దేవా. మీ శిలువ వైపు చూడడానికి, శిలువలో మీరు చేసినటువంటి త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి, మరి తండ్రి శిలువలో ఉండేటువంటి శక్తిని మేము పొందుకోవడానికి మాకు ఇస్తున్నటువంటి మంచి సమయం కొరకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం దేవా. ప్రభా ఈ సమయాన్ని మా కొరకు ప్రత్యేకంగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం, దీవించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన దేవా. మిమ్మల్ని స్తుతించి ఘనపరిచే సమయం ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన దేవా. మరి తండ్రి ప్రభా మీ శిలువ వైపు చూస్తూ దేవా, మరి తండ్రి నాయన శిలువలో చేసిన త్యాగాన్ని చూస్తూ మీ నామాన్ని కొనియాడే సమయం ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగూ మరి తండ్రి నాయన మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. శ్రేష్టమైన విషయాలు మీరు మాకు బోధిస్తున్న విధానం అంతటి కూడా స్తోత్రాలు, నూతనమైనటువంటి విషయాలు మీరు మాకు బోధిస్తున్న విధానం అంతటి కూడా స్తోత్రాలు చేయించుకుంటున్నాం. మరి ఈ దినం కూడా ప్రభా విశేషంగా మీరు నాయన మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మా దైవజనురాల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మరి తండ్రి వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాలు, దాచుకునే మనసు సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మరి తండ్రి ఎందరైతే ప్రభా ఆయన మీకు దూరంగా ఉన్నారో ప్రభా, వాళ్ళందరూ కూడా ప్రభా అయా ఆత్మీయంగా మీకు దగ్గరగా రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎందరైతే ప్రేమ లేని వారిగా ఉన్నారో దేవా, వారి ప్రేమ కలిగినటువంటి వారిగా తయారవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎందరి హృదయం అయితే ప్రభా మరి నాయన కఠినమైపోయిందో దేవా, మరి తండ్రి వారి యొక్క హృదయం మెత్తన చేయబడడానికి సహాయం చేయండి ఆయన దేవా. మరి తండ్రి శుద్ధి లాంటివి వాక్యం ద్వారా దేవా మా హృదయాలు మీరు మెత్తన చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. అలాగ మరి తండ్రి ప్రభా అగ్ని లాంటి మీ వాక్యం ద్వారా హృదయాల్లో ఉండే చెత్త కాల్చివేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మరి తండ్రి నాయన ఎట్టకేలకు ప్రభా మరి తండ్రి మీకు సన్నిహితంగా మీ శిలువ ప్రేమను అర్థం చేసుకుంటూ
దేవా మరి తండ్రి ప్రభా మీ శిలువలో ఉండేటువంటి శక్తిని పొందుకునేటువంటి వ్యక్తులుగా, కుటుంబాలుగా మమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ముందు సమయం అంతటిని కూడా ప్రభా మా కొరకు ఆశీర్వదించమని, సమస్తం మేలుకలుగునట్లుగా సమకూడి జరిగించి ఈ యొక్క కార్యక్రమం అంతటిని మా కొరకు దీవించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములోని స్తుతించి ప్రార్థన చేసి దినమనస్సు అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. సమయంలో ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపడదాం ప్రియులారా. శరణాత్మక గీతాల్లో నుంచి పాట సంఖ్య 626 పాడుకుందాం. మహిమ జీవనమే మాకు యేసేలే, మహిని చేదగు మరణ బాధలు మధుర మాయేలే, మహిని చేదగు మరణ బాధలు మధుర మాయేలే. కృంగిపోయి యుంటివా, కూలిపోతి నంటివా, కుమిలిపోయే శ్రమలలోనే కొలిమిలో పుటమై, కృంగిపోయి యుంటివా, కూలిపోతి నంటివా, కుమిలిపోయే శ్రమలలోనే కొలిమిలో పుటమై, కలిమి మేలిమి తేలదా, కలుగు భాగ్యము చాలదా, కలిమి మేలిమి తేలదా, కలుగు భాగ్యము చాలదా, మహిమ జీవనమే మాకు యేసేలే, మహిని చేదగు మరణ బాధలు మధుర మాయేలే. పాప సోదానాదులే, శాప వ్యాధి బాధలే, పరితపించే దురితమించే పరుని బాణములే, పాప శోధనాదులే, శాప వ్యాధి బాధలే, పరితపించే దురితమించే పరుని బాణములే, సిలువ దాటికి నిల్చునాం, శిథిలమాయను గెల్చునాం, సిలువ దాటికి నిల్చునాం, శిథిలమాయను గెల్చునాం, మహిమ జీవనమే మాకు యేసేలే, మహిని చేదగు మరణ బాధలు మధుర మాయేలే, మహిని చేదగు మరణ బాధలు మధుర మాయేలే. వైరిపైకి రేగినా వానియాట సాగినా, మరణ పాశపు భయములెన్నో తరిమిలాగినను, శరణు యేసని ప్రాలనా, కరుణ జీవము త్రోలనా, శరణు యేసని ప్రాలనా, కరుణ జీవము త్రోలనా, మహిమ జీవనమే మాకు యేసేలే, మహిని చేదగు మరణ బాధలు మధుర మాయేలే.
మహిని చేదగు మరణ బాధలు మధురమాయేలే. అంధకార లోయలో అంతులేని యూబిలో అణిగిపోతూ వెనుగులాడే వణుకు ఆపదలో ఆదరించును వాక్యమే, ఆవరించును ఆత్మయే. ఆదరించును వాక్యమే, ఆవరించును ఆత్మయే. మహిమ జీవనమే మాకు యేసేలే. మహిని చేదగు మరణ బాధలు మధురమాయేలే. మహిని చేదగు మరణ బాధలు మధురమాయేలే. మంచిది పిల్లలు, ఈ సమయంలో మన దేవుని వాక్యం విందాం. దైవజనురాలు మిస్సెస్ భాను ప్రభుదాస్ ఆంటీ గారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. క్రీస్తు శిలువ ప్రేమ ధ్యానములకు విచ్చేసిన ప్రభు బిడ్డలందరినీ మరి నేను శుభములు తెలియజేస్తున్నా, వందనాలు తెలియజేస్తున్నాను. పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రూసిఫికేషన్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు యొక్క శిలువ మరణములో కనపడే అనేక మంది వ్యక్తులను, క్యారెక్టర్స్, వ్యక్తిత్వాల్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించిరి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలయ్యా. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు స్తోత్రాలు. మమ్మల్ని మీ వాక్యం ద్వారా దర్శిస్తున్నందుకు స్తోత్రాలు. మీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. ఈ శిలువ ప్రేమ ధ్యానములలో నీ ఉచితమైన కృపలో మీరు మమ్మల్ని కొనసాగింపు చేస్తున్నందుకు స్తోత్రాలు. మాతో మాట్లాడండి ప్రభా. మీ స్వరమును మాకు వినిపింప చేయండి. మా ఆత్మీయ జీవితాలను మేము పరిశోధించుకోవడానికి సహాయం చేయండి. మీకు ఇష్టం లేని మార్గాలు, మీకు ఆయాస్కరమైన మార్గాలు ఎక్కడెక్కడ ఉన్నావో వాటన్నిటినీ మేము గుర్తిస్తూ మీ పాదాల దగ్గర వాటిని గుచ్చి మేము మా తండ్రి నాయన ఒప్పింపబడుతూ క్షమాపణ అడిగి విడిచిపెట్టడానికి సహాయం చేయండి. మీరు కోరుకున్న మార్గాల్లో మేము నడవడానికి కూడా ఈ ధ్యానములను మా కొరకు ఆశీర్వదించండి. మీ దాసురాలినిగా నన్ను మీరు బలపరచండి ప్రభా. మీ శిలువ చాటును మరుగు చేయండి. మీ నోటి బూరగా వాడుకోండి. ఈ సమయం అంతటినీ మీ అధికారానికి, ఆధిపత్యానికి అప్పగించుకుంటూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, యేసు ప్రభు యొక్క శిలువ ప్రేమను ధ్యానం చేస్తున్న ఈ దినాల్లో మనం క్యారెక్టర్స్ అరౌండ్ ద క్రాస్, లేక యేసు యొక్క శిలువ యాగంలో మరి కనబడే వ్యక్తులను, వ్యక్తిత్వాలను గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. అనేకమైన సిట్యుయేషన్స్, పరిస్థితులను కూడా మనం ఆలోచిస్తున్నాం. పిలాతు అనే ఒక వ్యక్తిని గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. ఎందుకంటే యేసు ప్రభుని ఆ రాత్రి గెత్సెమనే తోటలో ఇస్కరియోతు యోధ యొక్క సహాయంతో ఆయన్ను బంధించి తీసుకుని వచ్చిన ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు సన్హెద్రిన్ మహాసభతో కలిసి ఆ రాత్రంతా అనేకమైన చర్చలు జరిగించి వారు ఉదయం కాగానే వీరందరూ మరలా ఊకుమ్ముడిగా యేసు ప్రభువును పిలాతు వద్దకు తీసుకుని వచ్చి పిలాతుకు అప్పగించిరి అని మనం చదువుకున్నాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. ఈ పిలాతు ఎవరు అసలు? యూదులు ఎందుకు పిలాతుకు అప్పగించారు? ఇంకా చెప్పాలంటే ఈ పిలాతే యేసు ప్రభువుకు శిక్ష విధించాడు. యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించెను అని తిరిగి ఇదే సువార్తల్లో మనకి కనబడుతుంది. యూదులు యేసు ప్రభువును పిలాతుకి ఎందుకు తీసుకుని వచ్చి అప్పగించారు? పిలాతు యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయమని ఎందుకు అప్పగించాడు? దీనంతటిలో పిలాతు యొక్క పాత్ర ఏంటి, పిలాతుకున్న హక్కు ఏంటి, రైట్ ఏంటి, అథారిటీ ఏంటి అనేది ఆలోచన చేయబోతున్నాం.
చూడండి, పిలాతు యొక్క పూర్తి పేరు పొంతి పిలాతు, పాంటియస్ పైలట్ అంటారు. ఈ పొంతు అనేది లేక పొంతి అనేది పొంతు నుంచి వచ్చింది. పొంతు అనేది ఆ మైనర్ ఏషియాలో ఒక బిగ్ డిస్ట్రిక్ట్, ఒక పెద్ద జిల్లా యొక్క పేరు అది. ఈ పిలాతు పొంతు అనే ప్రాంతానికి సంబంధించిన వాడు, అందుకనే ఇతన్ని పాంటియస్ పైలట్ అన్నారు. ఈ పిలాతు ఎవరు అని కనుక మనం ఆలోచన చేస్తే, ఈ పిలాతు ఆనాడు యూదయ దేశాన్ని పరిపాలన చేస్తున్న రోమా ప్రభుత్వము చేత యూదయ దేశాన్ని మరి గవర్న్ చేయడానికి, పరిపాలన చేయడానికి పంపబడిన ఒక గవర్నర్. సెంట్రల్లో ఉన్న లేకపోతే అధికారంలో ఉన్న చక్రవర్తి యొక్క ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వాళ్ళ స్వాధీనంలో ఉన్న, వారి అదుపులో ఉన్న ప్రతి ప్రాంతంలో వాటిని అమలులో పెట్టడానికి నియమింపబడిన వ్యక్తులలో పిలాతు ఒకడు. ఈ పిలాతు యూదయ దేశానికి గవర్నర్గా పంపబడ్డాడు. ఈ పిలాతు యూదయ ప్రాంతంలో ఉంటూ వచ్చాడు. యూదయ దేశానికి ముఖ్యమైన పట్టణం లేక ముఖ్యమైన స్థలము యెరూషలేము మనకు తెలుసు. యెరూషలేము యూదయ దేశంలో ఉన్నది. యెరూషలేములో దేవుని ఆలయం ఉన్నది, దేవుని మందిరం ఉన్నది. అయితే ఈ యొక్క పాంటియస్ పైలట్ యొక్క వ్యక్తిత్వం ఎటువంటిది అంటే, తాను తన యొక్క ఈగోను సాటిస్ఫై చేసుకోవడానికి లేక తన యొక్క ఐడెంటిటీని స్థిరపరచుకోవడానికి, తన ఒక గుర్తింపు కలిగిన వ్యక్తిగా ఉండడానికి, తనకున్న అధికారాన్ని చెలామణి చేసుకోవడానికి తాను కొన్ని మరి తీవ్రమైన నిర్ణయాలు చేసుకుంటూ వచ్చాడు. యేసు ప్రభువుని మరి యొక్క ప్రధాన యాజకులు, శాస్త్రులు వీరందరూ తీసుకుని వెళ్ళి మరి పిలాతుకు అప్పగించేటప్పటికీ పరిస్థితి ఏంటి అని కనుక మనం చూస్తే, అప్పటికే పిలాతు యూదయ దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు. యూదయ దేశంలో తాను ఒక గ్రిప్, ఒక హోల్డ్ తాను సంపాదించుకున్నాడు. అంతేకాకుండా ఆ సమయానికి తాను యూదులను నానా విధాలుగా బాధ పెట్టిన వాడుగా కూడా ఉన్నాడు. లేక యూదులకు ఇష్టం లేని కార్యాలు అనేకం చేసి యూదుల యొక్క మరి ఆ కక్షకి, పగకి తాను మరి ఉన్నాడు, గురి అయి ఉన్నాడు. 2-3 విషయాలు నేను చెప్తాను, అంతకుముందు చరిత్రలో జరిగిన సంగతులు. పిలాతు యూదయకు గవర్నర్గా చేయబడిన తర్వాత కైసరయ అనే ప్రాంతంలో ఉండేది సైన్యం, శతాధిపతి, తర్వాత సైన్యము, కంటోన్మెంట్ ఏరియా మనం చెప్పుకోవాలంటే కైసరయలో ఉండేది. అయితే ఎప్పుడైతే యూదయకు గవర్నర్గా పిలాతు అయ్యాడో ఆ యొక్క కంటోన్మెంట్ ఏరియాని లేకపోతే ఆ యొక్క సైన్యాన్ని తాను యెరూషలేముకు షిఫ్ట్ చేశాడు. యెరూషలేము ఇశ్రాయేలుకు చాలా పరిశుద్ధమైన పట్టణం, అది చాలా ప్రాముఖ్యమైన పట్టణము. వరంగా చెప్పాలంటే వాళ్ళ ప్రాణాలన్నీ యెరూషలేములోనే ఉన్నాయి. వాళ్ళు యెరూషలేము కొరకు ఏమైనా చేస్తారు. అది వాళ్ళ దృష్టిలో ఇట్స్ ఎ గ్రేట్ హోలీ సిటీ. కనుక ఈ యొక్క యెరూషలేము పట్టణానికి మరి కైసరయ నుంచి సైన్యాన్ని పిలాతు షిఫ్ట్ చేశాడు. అంతేకాకుండా ఆ సైన్యంతో పాటు ఆనాటి చక్రవర్తి యొక్క ఒక బొమ్మ కూడా, ఒక స్టాచ్యూ కూడా, ఒక ప్రతిమ కూడా షిఫ్ట్ చేయబడింది యెరూషలేంకి. ఎప్పుడైతే యెరూషలేము దేవుని పట్టణమైన యెరూషలేములోనికి లౌకిక రాజ్యాలకు చెందిన ఒక చక్రవర్తి యొక్క ప్రతిమ, బొమ్మ, ఒక స్టాచ్యూ, ఒక విగ్రహం షిఫ్ట్ చేయబడిందో ఇశ్రాయేలీలు చాలా అప్సెట్ అయిపోయారు. వాళ్ళు చాలా కోపానికి గురయ్యారు. వారు తిరుగుబాటు చేయడం మొదలు పెట్టారు. ఇది మా దేవుని పట్టణము, ఇది మా పరిశుద్ధ పట్టణము, ఈ దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద ఉండు నేల అందే గాని ఏ విగ్రహమునైనా ఏ రూపమునైనా చేసుకోకూడదు, వాటిని పూజింపకూడదు, వాటికి సాగిలు పడకూడదు అని రాయబడింది. కాబట్టి చక్రవర్తి యొక్క బొమ్మను, చక్రవర్తి యొక్క విగ్రహాన్ని మీరు ఎలాగ తీసుకొని వస్తారు యెరూషలేం పట్టణానికి? కైసరలో మరి సిసేరియాలో కైసరయలో ఉన్న సైన్యాన్ని మీరు ఎందుకు యెరూషలేంకి షిఫ్ట్ చేశారు? మా మీద ఇంకా ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు, మా మీద సంపూర్ణమైన అధికారం తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని వీళ్ళు చాలా రిటాలియేట్ చేస్తారు, తిరుగుబాటు చేస్తారు. ఆ పరిస్థితుల్లో పిలాతు తిరిగి ఆ సైన్యం అంతటి మరలా కైసరేకి పంపించేస్తాడు. ఇది మొదటి సందర్భం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను ఈ పిలాతు హర్ట్ చేసిన లేకపోతే డిస్టర్బ్ చేసిన మొదటి ఫ్యాక్టర్. రెండోది ఏంటంటే, ఆ తర్వాత తాను సియోను పర్వతం, యెరూషలేములో కూడా మళ్ళా మౌంట్ జాయన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. అది సియోను పర్వతం అనేది మనం కీర్తనలో కూడా, కీర్తనకారు చాలా చోట్ల సియోను పర్వతాన్ని గురించి మెన్షన్ చేస్తూ ఉంటాడు. దేవుని పర్వతాలలో, దేవుని యొక్క యెరూషలేం చుట్టూరా ఉన్న పర్వతాలలో సియోను పర్వతం ఉన్నతమైనది, అది ఎత్తైన పర్వతం. ఆ సియోను పర్వతం మీద ఈ పిలాతు తన యొక్క ప్యాలెస్ని కట్టుకొని
అంత మాత్రమే కాకుండా ఆ యొక్క ప్యాలెస్ లో లేకపోతే తన యొక్క నివాస స్థలంలో ఆ గోల్డెన్ షీల్డ్స్ ను తీసుకొని వస్తాడు, షిఫ్ట్ చేస్తాడు. బంగారు కవచాలను, బంగారు డాలులను షిఫ్ట్ చేస్తాడు. వాటన్నిటి మీద దేవతల పేర్లు చెక్కుంటాయి అన్నమాట, అన్య దేవతల పేర్లు. ఇక్కడ కూడా ఈ యూదులు చాలా అప్సెట్ అయిపోతారు. అది మా దేవుని పర్వతము, అది సియోను పర్వతము, మా దేవుడు నివసించే స్థలము, మా దేవుడు మమ్మల్ని కలుసుకోవడానికి దిగి వచ్చే స్థలము. ఆ స్థలం మీద, ఆ స్థలములో, ఆ పర్వతం మీద అన్య దేవతల పేర్లు ఎలాగ రాణిస్తారు మీరు? అన్య దేవతల పేర్లున్న ఆ యొక్క బంగారు కవచాలను, ఆ షీల్డ్స్ ను మీరు ఎలా ఉంచుతారు? ఉంచడానికి వీల్లేదని చెప్పి తిరిగి వాళ్ళు పిలాతు మీద వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు మళ్ళీ ఆ కవచాలన్నింటినీ, ఆ యొక్క ఆయుధాలన్నిటి, యుద్ధాయుధాలన్నింటినీ సియోన్ పర్వతం మీద నుంచి వేరే స్థలానికి తరలింపజేస్తాడు. ఇది రెండవ సందర్భం. మూడవ సందర్భం ఏంటంటే, కాలం గడుస్తూ ఉండగా ఈ యొక్క పిలాతు తన యొక్క స్థానాన్ని మరి స్థిరపరచుకోవడానికి, తన అధికారాన్ని స్థిరపరచుకోవడానికి, చక్రవర్తి దగ్గర తాను ఒక గుర్తింపు పొందడానికి, చాలా సామర్థ్యుడైన వ్యక్తిని, చాలా మంచి పరిపాలన అందిస్తున్నానన్న దానికి రుజువుగా ఆనాటి యెరూషలేములో ఉన్న మరి దేవాలయపు పన్నులను అధికం చేస్తాడు. దేవాలయము పన్ను అధికం చేస్తాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 28వ వచనం నుంచి మనం చదువుకోబోతున్నాం. పిలాతు యొక్క ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ యూదులు మొట్టమొదట యేసు ప్రభుని అరెస్ట్ చేసిన తర్వాత ప్రభుని ప్రధాన యాజకుడైన అన్నా ఇంటికి తీసుకుని వెళ్తారు. అక్కడ కొంతసేపు చర్చలు జరిగిన తర్వాత ప్రధాన యాజకుడైన కైపా వద్దకు తీసుకుని వెళ్తారు. అక్కడ నుంచి వాళ్ళు యేసు ప్రభుని పిలాతుకు అప్పచెప్పడం కోసం పిలాతు యొక్క అధికార మందిరానికి తీసుకుని వస్తారు. పిలాతు తాను ఆ దినాలలో యెరూషలేములో ఉంటాడు. ఎందుకు యెరూషలేములో ఉన్నాడంటే, యూదయ దేశం అంతటి మీద తాను గవర్నరు. కానీ ఎందుకున్నాడంటే, యెరూషలేములో అది పస్కా పండుగ దినాలు. సో పస్కా పండుగ దినాలలో పండుగ సజావుగా జరగాలి, ఎక్కడ ఏ విధమైన అల్లర్లు జరగకూడదు. కాబట్టి ప్రశాంతమైన వాతావరణాన్ని తాను కాపాడడం కోసం తాను ఆ దినాలలో యెరూషలేములో ఉంటాడు. తాను తన యొక్క ఆ హేరోదు మందిరంలో, తన యొక్క నివాస స్థలంలో, తాను తన రెసిడెన్స్ లో తాను ఉంటాడనమాట. తాను పీపుల్ కలుసుకోవడానికి, ఏదైనా ఎవరికైనా ఏదైనా ఇష్యూస్ వస్తే వాళ్ళని కలుసుకోవడానికి ఒక అధికార మందిరం అనేది ఉండేది, ఒక హాల్ ఆఫ్ జడ్జిమెంట్. అధికార మందిరానికి తాను తరచుగా వచ్చేవాడు. ఇప్పుడు ఈ ప్రధాన యాజకులైన అన్నా కైపా ఇద్దరూ కలిసి ఇప్పుడు పిలాతుకు ముందుగా ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు పిలాతు యొక్క అధికార మందిరం వద్దకు యేసు ప్రభుని తీసుకొని వస్తారు. దాన్ని గురించిన వివరాలు యోహాను సువార్త 18వ అధ్యాయం 28వ వచనం నుంచి మనం చూస్తాం. వారు కైపా యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకుని పోయి, అప్పుడు ఉదయం ఆయను కనుక వారు మైల పడకుండా పస్కాను భుజింపవలనని అధికార మందిరములోనికి వెళ్ళలేదు. చూడండి, అధికార మందిరం దగ్గరికి యేసు ప్రభుని తీసుకొని వచ్చారు. అది పస్కా చేసుకునే రోజు, అది వాళ్ళు పస్కా భుజించాల్సిన రోజు కాబట్టి అది అన్య సంబంధమైన మరి హాల్ కాబట్టి అది పిలాతు అన్యుని యొక్క అధికారం క్రింద ఉన్నారు. కాబట్టి ఆ యొక్క అధికార మందిరంలోకి వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడరు. అధికార మందిరం యొక్క ఎంట్రన్స్ లోనే ఉండి యేసు ప్రభుని తీసుకుని వెళ్ళి అక్కడ నిలిచున్నప్పుడు వాళ్ళు మైల పడకుండా ఉండాలని, తర్వాత వాళ్ళు పస్కా భుజించాలి, సో మేము పవిత్రంగా ఉండాలని చెప్పి వాళ్ళు బయటే ఉన్నప్పుడు ఇప్పుడు పిలాతే అధికార మందిరం యొక్క బయటకు వస్తారు. పిలాతు అధికార మందిరం యొక్క బయటకు వచ్చేటప్పటికి అక్కడ యేసు ప్రభుని నిలబెట్టుకొని ఉన్నారు. నిలబెట్టుకొని ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వస్తే ఇప్పుడు అతను అడుగుతున్నాడు, ఈ మనుష్యుని మీద మీరు ఏ నేరము మోపుతున్నారు అని అడుగుతాడు. ఎందుకు పట్టుకొచ్చారు మీరు ఈయన మీద మీరు ఏ నేరం మోపబోతున్నారంటే, వీళ్ళు పిలాతు మీద ఎంత రిటాలియేషన్, ఎంత తిరుగుబాటు, ఎంత కోపంగా ఉన్నారంటే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ లోనే మనకు అర్థమవుతుంది అనమాట. ఏమని చెప్తున్నారంటే 30వ వచనంలో, అందుకు వారు వీడు దుర్మార్గుడు కాని ఎడల వీడిని మీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పారు. చాలా దురుసుగా ఉన్నారు వారి జవాబుల్లో. ఎందుకంటే పిలాతు ఆల్రెడీ 2-3 సార్లు వాళ్ళని అఫెండ్ చేస్తున్నాడు. కాబట్టి ఇతనిలో ఏ నేరం చేస్తే తీసుకొచ్చారంటే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. తప్పు చేయకపోతే, వీడు దుర్మార్గుడు కాకపోతే మేము తీసుకొస్తామా, మేము నీకు అప్పగిస్తామా అని మాట్లాడతారు. పిలాతు అప్పటికే వీళ్ళతోటి చాలా ఇష్యూస్ హ్యాండిల్ చేస్తున్నాడు కాబట్టి అంటాడు, అలాగైతే మీరు తీసుకుని వెళ్ళండి, మీరు ధర్మశాస్త్రం ప్రకారం మీరు ఇతనికి తీర్పు తీర్చుకోండి, మీరు యూదులు కదా, మీ ధర్మశాస్త్ర ప్రకారం మీరు తీర్పు తీర్చుకోండి, నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు అన్నప్పుడు అతను అంటాడు, వీళ్ళు అంటున్నారు యూదులందరూ, ఎవరికి మరణశిక్ష విధించడానికి మాకు అధికారం లేదు, మరణశిక్ష విధించడానికి. కాబట్టి మేము నీ వద్దకు తీసుకొని వచ్చాం, నువ్వు అధికారంలో ఉన్నావు, నువ్వు మా మీద అధికారిగా ఉన్నావు కాబట్టి మేము నీ వద్దకు తీసుకొని వచ్చినప్పుడు తర్వాత చూస్తే మనం యేసు ప్రభుని పిలాతు అధికార మందిరంలోకి పిలిపించుకుంటారు, లోపలికి వెళ్తాడు.
యూదులు వారు బాహ్య సంబంధమైన పవిత్రతను ఎంత వేషధారణతో కాపాడుకుంటున్నారో, మెయింటైన్ చేస్తున్నారో మనం ఇక్కడ చూడొచ్చు. అధికార మందిరంలో అడుగు పెడితే మైలు పడిపోతాము, అధికార మందిరంలో అడుగు పెడితే పస్కా భుజించలేమని చెప్పి అధికార మందిరం బయటే ఉండి బయటికే పిలాతుని పిలిపించి మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ హృదయం నిండా కక్ష, క్రోధము, పగ, అసూయ నిండి ఉన్నది. యేసు ప్రభు మెస్సియాను ఒప్పుకోవటం లేదు. యేసు ప్రభు పరమాత్మని కుమారుడైన క్రీస్తు అని వారు అంగీకరించకుండా మళ్ళీ అధికార మందిరం బయట ఉంటే ఇప్పుడు యేసు ప్రభుని పిలాతు లోపలికి పిలిపించాడు. కాబట్టి లోపలికి పిలిపించి ఇప్పుడు యేసు ప్రభుతో పిలాతు మాట్లాడతాడు. నీవు యూదుల రాజువా అని అంటే, అవును నేను రాజునే అని అంటాడు. అప్పుడు చెప్తాడు, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను, నేను అందు నిమిత్తం ఈ లోకానికి పంపబడ్డాను, సత్య సంబంధమైన వాడు మాత్రమే నా మాట వింటాడు అని చెప్పినప్పుడు సత్యమనగా ఏంటి అని అడుగుతాడు పిలాతు. అలాగా వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతున్న తర్వాత కొంతసేపు అయినాక యేసు ప్రభుని అధికార మందిరంలో నుంచి పిలాతు బయటికి వెళ్తాడు. అది మనం 30 ఇదే యోహాను సువార్తలోనే చూస్తున్నామండి. 38వ వచనం ఆఖరి భాగం. అతడు ఈ మాట చెప్పి బయట ఉన్న యూదుల వద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు అని చెప్తున్నాడు. మీరు ఏదేదో నేరాలు ఉన్నాయని చెప్తున్నారు, అతడు దుర్మార్గుడు కాకపోతే మేము మీ దగ్గరికి ఎందుకు తీసుకొస్తామని చెప్తున్నారు. నేను మాట్లాడాను ఇప్పుడు, కానీ అతని యందు నాకు ఏ దోషమో కనబడలేదు అని చెప్తాడు. అని చెప్పి అయినా కానీ మీకు పస్కా పండుగలో ఒక వ్యక్తిని విడుదల చేయడం వాడుకో కదా, ఇప్పుడు మరి నేను ఇతని విడుదల చేసేస్తాను అని అడుగుతాడు. ఈ యూదుల రాజుని విడుదల చేయటం మీకు ఇష్టమా అని అడిగితే వాళ్ళు వద్దు వద్దు, యేసును విడుదల చేయవద్దని చెప్పి వారు పిలాతును ఆపినట్టుగా, అడ్డుకున్నట్టుగా మనం చూస్తాం అన్నమాట. చూడండి, ఇక్కడ పిలాతు యేసు ప్రభుని పిలాతు అధికార మందిరంలోనే ఉంచి పిలాతు యేసు ప్రభుకి యూదులకు మధ్య తిరుగుతున్నాడు. మీరు 19వ అధ్యాయం అంతా తర్వాత చదవండి, క్లియర్ గా మీరు చదివితే వాళ్ళేమో అధికార మందిరం బయట ఉన్నారు. పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడిని అధికార మందిరంలో ఉంచి పిలాతు వీళ్ళకి వాళ్ళకి మధ్య తాను తిరుగుతూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే అతనిలో నాకేం తప్పులు కనబడలేదు, ఇతను విడుదల చేస్తాను అనగానే ఇప్పుడు యూదులు వాళ్ళ వాయిస్ మార్చేశారు. ఇప్పుడు యూదులు వాళ్ళ యొక్క విధానాన్ని మార్చేసేసి వాళ్ళ ఒక భిన్నమైన విధానంలో పిలాతు తోటి మాట్లాడుతున్నారు. దాని కొరకు మనం కొద్దిసేపు లూకాసు వార్తలోకి వెళ్దాం. చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయం 1-2 వచనాలు. ఈ 4 సువార్తల్లో జరిగిన సంఘటనలను పెట్టుకొని మనం చదివితే మనకి కంప్లీట్ పిక్చర్ వస్తుంది. అందుకు నేను అక్కడక్కడ కొన్ని భాగాలు చదువుతా వస్తాను. లూకాసు వార్త 23వ అధ్యాయం 1-2 వచనాలు. అంతటి వారందరూ లేచి ఆయనను పిలాతు నద్దుకు తీసుకొని వచ్చారు. ఇప్పుడు వచ్చి ఎలాంటి నేరాలు మోపుతున్నారంటే చూడండి, ఏమని రాజకీయ పరమైన నేరాలు తీసుకొని వస్తున్నారు, పొలిటికల్ పిక్చర్ ని క్రియేట్ చేస్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, ఇతడు మా జనమును తిరుగుబాటు ప్రేరేపిస్తున్నాడు, మా జనాల్ని తిరుగుబాటు చేయమని ప్రేరేపిస్తున్నాడు, మనందరి మీద చక్రవర్తి అయిన కైసరుకు పన్నియొద్దు, ట్యాక్సెస్ పే చేయొద్దని చెప్తున్నాడు. అంతేకాదు తాను క్రీస్తు అని ఒక రాజునని చెప్పి చెప్పుకుంటున్నాడు. ఇది మేము విన్నాము అని చెప్పి యేసు ప్రభు మీద నేరాలు మోపుతున్నారు. అంటే ఆ యొక్క పిక్చర్ని, ఆ లోకల్ పిక్చర్ని దాన్ని పొలిటికల్ పిక్చర్గా ఈ యొక్క యూదులు మార్చేసేసారు. మొదటేమో ఏమీ చెప్పకుండా దుర్మార్గుడు కాకపోతే ఎందుకు తీసుకొచ్చామన్నారు. ఆ తర్వాత నాకు ఇతనిలో ఏ నేరాలు కనబడలేదంటే, లేదు ఇతడు యూదులను ప్రేరేపిస్తున్నాడు తిరుగుబాటు చేయడానికి, కైసరుకు పన్నియొద్దని చెప్తున్నాడు, తానే ఒక రాజునని ప్రకటించుకున్నాడు. అంటే ఆటోమేటిక్గా కైసరుకు విరోధంగా ఒక రాజ్యాన్ని లేకపోతే లోకల్గా కొంతమందిని తాను తయారు చేస్తున్నాడని చెప్పి యేసు ప్రభు మీద వారు అబద్ధాలు చెప్తూ వచ్చారు. ఈ విషయాలు ఇలాగ మాట్లాడుతూ వెళ్ళగా అర్థం కాదు పిలాతుకి. మరలా క్వశ్చన్ చేసుకుంటూ వెళ్తుంటే ఇంకొక విషయం కూడా వాళ్ళు చెప్తారు. ఏమని చెప్తారంటే 5వ వచనంలో, అయితే వారు ఇతడు గలిలే దేశం మొదలుకొని ఇంతవరకును యోదయ దేశం అంతటను ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత చాలా పట్టుదలగా చెప్తున్నారు. చాలా నేరాలు మోపుతున్నారు. ఏమని చెప్తున్నారంటే, నువ్వేదో అనుకుంటున్నావు, నేరాలు చేయలేదంటున్నావు, ప్రత్యుత్తరం ఏమైపోయేటోడికి మంచోడు అంటున్నావు, లేదు ఇతను గలిలే దేశం నుంచి ఏదో దేశం అంతటా తిరుగుతున్నాడు, అందరినీ తిరుగుబాటు చేయమని రేపుతున్నాడు అని చెప్పినప్పుడు వెంటనే పిలాతుకు అక్కడ ఒక థాట్, ఒక ఫ్లాష్ ఆఫ్ థాట్ వస్తుంది. ఏంటంటే, ఇతడు గలిలేయుడా,
అవునా, గలిలే నుంచి ఇక్కడ వరకు తిరుగుతున్నాడంటే ఇతను గలిలేయుడై ఉంటాడని చెప్పి వెంటనే ఆ దినాలలో గలిలే ప్రాంతం అంతా హేరోదు కింద ఉంది, హేరోదు పరిపాలన కింద ఉంది. అలాగైతే ఇప్పుడు పిలాతు ఏం చేస్తున్నాడంటే వీళ్ళతోటి రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక, వీళ్ళ దగ్గర ట్రబుల్ రాకుండా ఉండటానికి, వీళ్ళతో గొడవలు పడడానికి ఇష్టం లేక చాలా రకాలుగా, చాలా లౌకికంగా, చాలా లోక సంబంధంగా, ఒక రంగా చెప్పాలంటే ప్రకృతి సంబంధిగా పిలాతు జ్ఞానయుక్తంగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. చాలా మెలకుగా వాళ్ళతోటి ఇంకా మళ్ళా రప్చర్ రావద్దు, నా అధికారానికి ఏ రకమైన డిస్టర్బెన్స్ రావద్దు, నేను నా ఐడెంటిటీ చెడిపోకూడదు, నా ఇమేజ్ పాడవకూడదు అని చెప్పి చాలా జ్ఞానంగా మాట్లాడుకుంటూ. అవునా, ఇతడు గలిలే ప్రాంతానికి చెందినవాడా? అయితే గలిలే ప్రాంతం అంతా హేరోదు కింద ఉంది, మనం హేరోదు దగ్గరికి పంపించేద్దామని చెప్పి హేరోదు వద్దకు పంపించేస్తారు. హేరోదు దగ్గరికి యేసు ప్రభుని తీసుకుని వెళ్తాడు. హేరోదు ఎప్పటి నుంచో యేసు ప్రభుని చూడాలని ఉంటాడు. కాబట్టి యేసు ప్రభు వచ్చినందుకు సంతోషిస్తాడు. యేసు ప్రభుని బోల్డ్ అని క్వశ్చన్స్ వేస్తాడు. కానీ యేసు ప్రభు ఒక్క మాట కూడా చెప్పడు. ఒక్క మాట కూడా చెప్పకుండా ఉన్నప్పుడు వీళ్ళే నిలబడి బోల్డ్ అనే నేరాలు మోపుతారు. మళ్ళా హేరోదు దగ్గర కూడా ఈ పరిసయ్యులు, శాస్త్రులు వెళ్ళి యేసు ప్రభు మీద చాలా నేరాలు మోపుతా ఉంటారు. కానీ వాటిని గురించి ఏ రకంగా తాను మరి పర్స్యూ చేసిన ఒక్క నేరానికి కూడా ఆధారం దొరకదనమాట. అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే మరలా పిలాతు దగ్గరికి పంపించేస్తాడు. పిలాతే ఇప్పుడు చేయాల్సి వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక, సరే ఇంకొక ఆప్షన్ అన్న పెడతాము, వీళ్ళతోటి వద్దు, ఇశ్రాయేల్తో యూదులతో వద్దని చెప్పి మరొక ఆప్షన్ వాళ్ళ ముందు పెడతాడు. ఏమనంటే నేను ఇందా చెప్పాను కదా, ప్రతి పస్కా పండుగకు ఒక వ్యక్తిని మరి విడుదల చేయడం అలవాటు కదా, ఆనవాయితీ కదా. కాబట్టి మరి మీకు బరబ్బా అనే ఒక ఖైదీ ఉన్నాడు కదా, ఒక ప్రసిద్ధుడైన బందిపోటు దొంగ ఉన్నాడు కదా, మరి పట్టణంలో చాలా అల్లర్లు చేశాడు, బోల్డంత మందిని మర్డర్ చేశారు, మరి అలాంటి వాడిని విడుదల చేయమంటారా, యేసుని విడుదల చేయమంటారా అని చెప్పి వాళ్ళ ముందు పెడతారు. ఎందుకంటే పిలాతుకి మనసులో తెలుస్తా ఉంది, పిలాతుకి మనస్సాక్షి గద్దిస్తా ఉంది, పిలాతుకి తెలుస్తా ఉంది ఈయన నీతిమంతుడు, ఈయన ఏ నేరము చేయలేదు, వీళ్ళు ఎన్ని నేరాలు మోపినా నేరాలకు ఆధారాలు దొరకటం లేదు, ఈయనలో ఏ దోషము కనబడలేదని తన అంతరాత్మ, తన మనస్సాక్షి తనకు చెప్తా ఉంది. దానిని అమల్లో పెడతామంటే యూదులు ఒప్పుకోవట్లేదు. యూదులు మరలా యేసు ప్రభునే దోషిగా చూపిస్తా ఉన్నారు. అందుకని ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందు ఇద్దరిని పెట్టాడు. ప్రసిద్ధుడైన ఖైదీని, చాలా గొడవలు చేసిన ఖైదీ, చాలా మందిని చంపిన ఖైదీని పెట్టి యేసు ప్రభు ముందు పెడితే ఖచ్చితంగా వీళ్ళు యేసు ప్రభుని విడుదల చేయమంటారేమో అని అడిగితే వాళ్ళు మరి ఇంకా కఠినంగా వాళ్ళు అంటున్నారు, లేదు మాకు యేసు ప్రభు అక్కర్లేదు, మాకు బరబ్బని విడుదల చేయము అని చెప్తారు. దానికి ముందు కూడా తాను వాళ్ళకు ఒక ఆప్షన్ చెప్తాడు. ఏమంటాడంటే ఇతరులో నాకు ఏ నేరం కనపడట్లేదు, కాబట్టి ఇతన్ని నేను శిక్షించి విడుదల చేసేస్తాను అని అంటాడు. చూడండి 22వ వచనం, లూకాసు వార్త 23వ అధ్యాయం 22వ వచనంలో వాళ్ళేమో సిలువ వేయమని కేకలేస్తున్నారు, పిలాతుకేమో వాళ్ళలో యేసు ప్రభులో దోషం కనబడట్లేదు. అందుకని ఏమంటాడంటే 22వ వచనంలో, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసెను, ఇతని యందు మరణము తగిన నేరమేమియో నాకు అగపడలేదు కనుక ఇతన్ని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పాను. ఆర్ అట్లీస్ట్ ఐ విల్ పనిష్ అండ్ లీవ్ హిమ్, నేను అతన్ని శిక్షించి విడుదల చేసేస్తాను అని చెప్పి తాను చెప్పినప్పుడు వాళ్ళు అస్సలు ఏ మాత్రము ఆ మాటకు ఒప్పుకోరు. వాళ్ళు చాలా కేకలు వేశారంట, పదే కేకలు వేసినట్టుగా ఉంటుంది. 23వ అధ్యాయం లూకాసు వార్త 23వ వచనంలో ఉంటుంది. అయితే వారికి ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీరిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచిను. పిలాతు 2 రకాలైన తలంపుల మధ్య నలిగిపోతా ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీళ్ళతో మంచి అవ్వాలంటే యేసు ప్రభుని సిలువ వేయాలి. న్యాయపీఠం మీద పిలాతు కూర్చొని యేసు ప్రభుని తీసుకుని వచ్చినప్పుడు అంతలోకి తన దగ్గరికి ఒక సమాచారం వస్తుంది. అదేంటో చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనం. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతివంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను. యేసు ప్రభువును గూర్చి పిలాతు ఒక న్యాయం తీర్చాల్సిన, ఒక తీర్పు విధించాల్సిన సమయం వచ్చేటప్పటికి తాను న్యాయపీఠం మీద కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు పిలాతు భార్య ఒక కబురు పంపింది. ఏమని కబురు పంపిందంటే, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడి. హీఈస్ ఎ రైచియస్ మ్యాన్, ఆయన నీతిమంతుడు సుమా,
నా కలలో ఆయన కనబడ్డాడు. రాత్రి నేను కలలో ఆయన గురించి నేను మిక్కిలి బాధపడ్డాను. దయచేసి నువ్వు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని చెప్పి పిలాతు భార్య పంపుద్ది. ఆ టైంకి పిలాతు న్యాయపీఠం మీద కూర్చొని ఉన్నాడు. అందుకని పిలాతు ఏం చేస్తాడంటే దాన్ని ఎలాగన్నా కానీ కొట్టివేయాలి, లేక దాన్ని పోస్ట్ పోన్ చేయాలి, తన చేతుల మీదుగా అది జరగకూడదని చెప్పి తిరిగి మరలా వాళ్ళని అడుగుతాడు. మీరు క్రీస్తు కావాలా, మీకు మరి బరబ్బా కావాలన్నప్పుడు ప్రజలను, జనసమూహాన్ని వారు ప్రేరేపించారంట. ప్రధాన యాజకులు ప్రేరేపించారు, లేదు లేదు మీకు బరబ్బానే కావాలని చెప్పి కేకలేయండి అని చెప్పినప్పుడు ఆ యొక్క ప్రధాన యాజకుల, ప్రజల పెద్దల యొక్క మాట చొప్పున జనసమూహం అంతా కేకలు వేశారు, మాకు బరబ్బానే కావాలి, యేసును సిలువ వేయమని కేకలు వేశారు. కేకలు వేసినప్పుడు పిలాతు చేయడానికి ఇంకా వేరే ఆప్షన్ ఏమి లేక మత్తయి సువార్త 23:24 పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గుచ్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పాను. ఎందుకంటే తన మాట వాళ్ళెవరు వినే పరిస్థితుల్లో లేరు. తాను కూడా రెండు ఆలోచనల మధ్య, రెండు తలంపుల మధ్య తాను నలిగిపోతూ ఉన్నాడు. తనకి ఏం చేయాలో అర్థం కాలేదు. తాను నీళ్లు తీసుకొని వచ్చి తన చేతులు కడుక్కొని జనసమూహం ముందు చెప్తున్నాడు, ఈ నీతిమంతుని రక్తమును గుచ్చి నేనైతే నిరపరాధిని, మీరే చూసుకోండి అని అఫీషియల్గా లేక ప్రజల ముందు తాను మరి చెప్పాడు. ఇక్కడ ఒక మాట మనం చెప్పుకోవాలి. పిలాతు భార్యను గురించి ఒక మంచి విషయం మనం చెప్పుకోవాల్సిన వారంగా ఉన్నాం. తాను యేసు ప్రభువును గుచ్చి తాను ఏ అవగాహన లేకపోతే ఏ ప్రత్యక్షత తాను అందుకున్నదో ఆ ప్రత్యక్షతను గుచ్చి తాను నిర్మోహమాటంగా, అప్పుడున్న పొలిటికల్ సినారియా ఎంత టెరిబుల్గా, ఎంత ఘోరంగా ఉన్నా, తన భర్తకు ఎంత రిస్క్ ఉన్నా, లేకపోతే ఒకవేళ మరి యేసు ప్రభువుకు ఆ విరోధంగా ఒక కీడు చేస్తే అది దేవుని దృష్టిలో ఎంత తప్పో ఎరిగిందిగా తాను తన భర్తకి ఈ మాట కబురు పంపుతా ఉంది, ఈ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దు నేను అతని గురించి కలలో మిక్కిలి బాధపడు. ఒక మంచి మాట చెప్పమంటారా? దేవుడు మనల్ని తన యొక్క మార్గాలను గుచ్చి, తన యొక్క చిత్తాన్ని గుచ్చి మనల్ని దేవుడు కన్విన్స్ చేసినప్పుడు దేవుని యొక్క కన్విక్షన్కి మనం కట్టుబడి ఉండాలి. వీ నీడ్ టు వాయిస్ అవుట్. మనం స్వరాలు ఎత్తాలండి, మనం మాట్లాడాలండి. మనం చెప్పింది అక్కడ జరిగినా జరగకపోయినా, మన మాట వాళ్ళు తీసుకున్నా తీసుకోపోయినా, మనకు బయలుపరచబడిన సత్యం లేక మనం అందించిన సత్యాన్ని వారు ఆచరణలో పెట్టినా పెట్టకపోయినా, నీకు అందించబడిన సత్యం, నీకు అందించబడిన యథార్థమైన విషయాన్ని నీవు బయటకు తీసుకురావాలి. యూ నీడ్ టు వాయిస్ అవుట్. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పిలాతు భార్య నీతిమంతుడు ఆయన జోలికి పోవద్దని చెప్పింది, కానీ మనం ఇంకా ముందుకు వెళ్ళినాక చూస్తాము తానే యేసు ప్రభుని కొరడాలతో కొట్టించి సిలువ వేయడానికి అప్పగించాడు. మేబీ ఒకవేళ తన భార్యను సముదాయించడానికి లేక అప్పటికి తాత్కాలికంగా ఈ నీతిమంతుడి రక్తమును గురించి నేను నిరపరాధిని, మీరే చూసుకోండి అని చెప్పాడు. కానీ పరిస్థితులు తన మీదకి ఒత్తిడి తీసుకొని వచ్చినాయి. ఆ ఒత్తిడిల మధ్య పిలాతు ఒక స్టాండ్ తీసుకోలేకపోయాడు. కానీ పిలాతు భార్య ఒక అద్భుతమైన డిక్లరేషన్ ఇచ్చింది, దట్ జీసస్ ఈస్ రైచస్. దేవుడు మనకు బయలుపరిచిన సత్యాన్ని, దేవుడు మనకు బయలుపరిచిన మార్గాల్లో మనం నిలబడాలి, వాటిని గురించి మనం మాట్లాడాలి. సుమా, యేసు ప్రభు నీతిమంతులని సాక్ష్యం ఇచ్చారు యేసు ప్రభువుని గురించి. ఆ సాక్ష్యం ఇచ్చిన వాళ్ళలో ఒకవేళ తన భర్త యేసు ప్రభువును సిలువకు అప్పగించకుండా, ఒకవేళ తన భర్త యేసు ప్రభువును కొరడా దెబ్బలకు అప్పగించకుండా పిలాతు భార్య ఆపలేకపోయిందేమో గాని, పిలాతు భార్య యేసు ప్రభు నీతిమంతుడు అని ప్రకటించిందండి. ఈ రోజు కూడా మనం ఆ మాట చదువుకుంటున్నాం సుమా. 2000 సంవత్సరాల క్రితం ఆమె ఇచ్చిన డిక్లరేషన్, ఆమె అందుకున్న ప్రత్యక్షత ఈరోజు మనం గ్రహిస్తాము. యేసు ప్రభు నీతిమంతుడు, హీఈస్ రైచస్. తానేం చెప్పిందో ఆ మాటని భర్త కూడా ఒప్పుకున్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకున్నాడు, బలవంతంగా ఒప్పుకున్నాడు. ఈయన నీతిమంతుడు, ఈ నీతిమంతుడు రక్తం గురించి నేను నిరపరాధనని అప్పటికన్నా తాను ఒప్పుకున్నాడు. ఇట్స్ ఎ గుడ్ థింగ్, ఇట్స్ ఎ గుడ్ స్టాండ్. విశ్వాసంగా, వ్యక్తులంగా గుర్తుపెట్టుకుందామండి. మనం ఒక ఇల్లాలు కావచ్చు, ఒక సహోదరి కావచ్చు, లేకపోతే ఒక తల్లి కావచ్చు, ఒక చెల్లి కావచ్చు, మనం ఏ స్థానంలో మనం ఉన్న ఒక వ్యక్తిగా మనం దేవుని కోసం నిలబడాలి.
దేవుడు మనకిచ్చిన ప్రత్యక్షతలను మన లోకానికి చాటి చెప్పాలి. ఈనాడు పిలాతు భార్య యేసుక్రీస్తుని గురించి ఒక అద్భుతమైన సాక్ష్యం ఇచ్చింది. ఆయన నీతిమంతుడు, ఆ నీతిమంతుడి జోలికి నీవు వెళ్ళొద్దు. కాబట్టి వెళ్ళనని చెప్పాడు, చేతులు కడుక్కున్నాడు, నేను నిరపరాధినని చెప్పాడు, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. ప్రజలందరూ ఎంత ఒత్తిడి తీసుకొని వచ్చారంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 25వ వచనం. అందుకు ప్రజలందరూ వారి రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాకనిరి. వాని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండును గాకండి. ఇంటికి అడుగడుగున 2 రకాలైన ఒత్తిడులు తన మీదకి వస్తూ వచ్చినాయి. ఒక ప్రక్క తన మనస్సాక్షి మాట్లాడతాం, ఒక ప్రక్క తన భార్య మాట్లాడతాం, ఒక ప్రక్క గతంలో తను నేర్చుకున్న జీవిత పాఠాలు తనతో మాట్లాడతాం, ఒక ప్రక్క ఆ యూదులను, ఆ యూదా జనాంగాన్ని ప్యాసిఫై చేయాలని, సంతోష పెట్టాలని తాను ఆఖరికి వాళ్ళ ఇష్టానికి వదిలేశాడండి. చూడండి, ఇదే మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ వారు కోరినట్టే వదిలేశారు. అధికారంలో ఉండి, అధికారం తన చేతిలో ఉండి న్యాయం చేయలేకపోయాడు. ఒక నిరపరాధికి న్యాయం చేయలేకపోయాడు, ఒక నీతిమంతునికి న్యాయం చేయలేకపోయాడు. ఆ నీతిమంతుడిని కొరడాలతో కొట్టించి సిలువ వేయడానికి అప్పగించాడు. ఎంత ఘోరమో తెలుసా? యేసు ప్రభు పొందిన గాయాల గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం, ఆయన పొందిన దెబ్బలను గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఆయన కొరడాలతో కొట్టించబడ్డాడు. హీ వాజ్ స్కోర్చ్డ్ అని ఉంది. చాలా భయంకరంగా కొడతారంట, సివియర్లీ, టు విప్ సివియర్లీ. భీకరంగా కొరడా దెబ్బలకి చచ్చిపోయేంత నొప్పి, టెరబుల్ పెయిన్ గుండా, సఫరింగ్ గుండా యేసు ప్రభు వెళ్ళాడు. ఎవరండి ఆ పెయిన్కి అప్పగించింది? ఎవరు ఆ కొరడా దెబ్బల శిక్ష విధించింది? ఎవరు కొరడా దెబ్బలు కొట్టమని ఆజ్ఞాపించిందంటే ఈ పిలాతే సుమా. పిలాతు నిలబడలేకపోయాడు. కారణం ఏంటో చెప్పమంటారా? హీ నోస్ వాట్ ఈజ్ ఇన్ దేర్ మైండ్స్. వాళ్ళ మనసులో ఏముందో ఆయనకి తెలుసు. పిలాతుకి ఈ ప్రధాన యాజకులు, ఈ యొక్క శాస్త్రులు, పరిశీలి ఎందుకు యేసే మీద ఇంత కత్తి కట్టారో కూడా తనకు తెలుసు. చూడండి, ఆ మాట కూడా ఇక్కడ రాయబడింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 18వ వచనంలో ఉంటది. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తునబడిన యేసునా అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. హీ నోస్, హీ న్యూ. తనకు తెలుసు అసూయతో అప్పగించారని. చూడండి, అసూయతో ఒక వ్యక్తిని చంపాలనుకుంటే ఆ అసూయను అణచలేకపోయాడు, ఆ అసూయను ఆర్పివేయలేకపోయాడు. మనిషి హృదయంలో రేగిన అసూయకు ఒక నీతిమంతుడైన వ్యక్తి బలైపోతా ఉంటే పిలాతు ఏం చేయలేదు. కారణం ఏంటో చెప్పమంటారా? వారు కోరినట్టే వారికి చేశాడు. వారు వేసిన కేకలే అక్కడికి గెలిచినాయి అంట. కారణం ఏంటంటే వారికి ఇష్టము వచ్చినట్టు, వారి ఇష్టము చొప్పున వారికి అప్పగించేశాడు, వదిలేశాడు అని రాయబడింది. చాలా చాలా సివియర్ వర్డ్స్, తీవ్రమైన పదాలు పరిశుద్ధ గ్రంథంలో రికార్డ్ చేయబడ్డాయి. లూకాసు వార్తలో చూద్దాం, చూడండి. 23వ అధ్యాయం 24, 25 వచనాలు. లూకాసు వార్త 23వ అధ్యాయం 24, 25 వచనాలు. కాగా వారు అడిగినట్లే జరుగువల్లని పిలాతు తీర్పు తీర్చాడు. వాళ్ళు అడిగింది ఈయన చేస్తాడా? ఈయన అధికారంలో ఉండి, అధికారం ఈయన చేతిలో ఉన్నప్పుడు, న్యాయపీఠం మీద ఈయన కూర్చొని ఉన్నప్పుడు, అధికార మందిరంలో ఈయన ఉన్నప్పుడు వారు అడిగినట్లే వారికి తీర్పు తీర్చి పంపించేశాడు. తర్వాత లైన్లో ఉంటుంది, అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాల్లో వేయబడి ఉండిన వానిని మళ్ళా వారు అడిగినట్లే వారికి ఆ స్థానంలో ఉన్న దానికోసమేనా? వారు అడిగినట్టే యేసుని సిలువకు అప్పగించినట్టు వారు అడిగినట్టే బరబ్బను విడుదల చేయడానికి చేసి యేసును వారికి ఇష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించెను. హీ హ్యాస్ మిస్యూజ్డ్ హిస్ పవర్ అండ్ అథారిటీ. కాదా? ఆలోచన చేయండి ఒకసారి. దేవుడు తన ఒక అధికార స్థానంలో ఉంచితే పిలాతును, దేవుడు తనకిచ్చిన అధికారాన్ని తాను మిస్యూజ్ చేశాడు, రాంగ్ వేలో తాను వాడుకున్నాడు. ఒక నీతిమంతుడిని ఒక దుర్మార్గుల గుంపుకు అప్పగించేశాడు. అంటాడు, దుర్మార్గులు నా చుట్టూరా గుంపు కూడి ఉన్నారు అంటాడు కీర్తన 22లో. వృషభములు నా చుట్టూరా నిలబడున్నారు అంటాడు.
అంత భయంకరమైన వ్యక్తులు వారికి ఇష్టం వచ్చినట్టు చేయుటకు వారు యేసు ప్రభువును వారి చేతుల్లో పెట్టేసేసారు. ఎంత ఘోరమైన విషయం కదా. ఈ పాంటియస్ పైలట్ యొక్క వ్యక్తిత్వాన్ని మనం ఈ సాయంకాలం ఆలోచన చేస్తాం. ప్రియమైన వాళ్ళారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన స్థానంలో మనం ఎవరిష్టం చేస్తున్నాం, ఎవరు కోరినట్టు చేస్తున్నాం, ఎవరు అడిగినట్టు చేస్తున్నామో అడుగు అడుగున ఆలోచించుకుంటూ రావాలి సుమా. పిల్లలు అడిగారు కాబట్టి చేసేసాను, ఆయన కోరాడు కాబట్టి చేసేసాను, నా భార్యకి ఇష్టం కాబట్టి నేను చేసేసాను అంటానికి వీల్లేదు. మనం దేవుణ్ణి అడగాలి, దేవుని ఇష్టాన్ని కనుక్కోవాలి, దేవుని కోరిక ఏంటో మనం తెలుసుకొని ఆయన కోరినట్టు మనం నడుచుకోవాల్సిన వారంగా ఉన్నాం కదా. ఈ పిలాతు మనకి ఈరోజు ఎన్నో వార్నింగ్స్ పిలాతు జీవితం ద్వారా మనం తీసుకోవాల్సిన వారం ఉన్నాం. ఈ యోహాను సువార్తలోకి వెళ్దాం చూడండి. 19వ అధ్యాయంలో ఈ రెండు విషయాలు మనం ఇక్కడ గమనించుకోవచ్చు. ఒకటి, 2 ఆప్షన్స్ పెట్టాడు అక్కడ పిలాతు వాళ్ళ ముందు. మీకు బరబ్బ కావాలా, క్రీస్తు కావాలా? మీకు ఎవరిని విడుదల చేయాలంటే వాళ్ళు బరబ్బను కోరారు. ఏంటి బరబ్బ? ఎలాంటి వాడు? పట్టణంలో ఎన్నో అల్లర్లు క్రియేట్ చేశాడు, ఎన్నో మర్డర్స్ చేశాడు, పట్టణంలో ఉన్న ఆ అధికారాన్ని తాను నిర్వీర్యం చేశాడు, అధికారులకు లోబడలేదు, అధికారులను ఎదిరించాడంట. ఇంత దుర్మార్గమైన వ్యక్తిని ఆనాటి యూదులు వాళ్ళు తమ రోల్ మోడల్గా తీసుకున్నారు. అతని నాయకత్వాన్ని కోరుకున్నారు. మాకు బరబ్బ నాయకత్వమే కావాలి, మేము బరబ్బనే మా రోల్ మోడల్గా పెట్టుకుంటాం, బరబ్బనే మేము మా యొక్క ఇన్స్పిరేషన్గా పెట్టుకుంటామని చెప్పి మేలు చేసిన, ప్రేమ చూపించిన, ఉపకారాలు చేసిన, తను తాను తగ్గించుకున్న యేసు ప్రభువును వద్దని పక్కకు పంపించేశారు. ఒక దుర్మార్గుడైన దుష్టుడైన బరబ్బాను వాళ్ళ లీడర్గా, వాళ్ళ నాయకుడిగా, వాళ్ళ రోల్ మోడల్గా వాళ్ళు ఉంచుకోవాలనుకున్నారు. ప్రియమైన వాళ్ళ ఆలోచించాలి సుమా. మనం కూడా హూ ఈజ్ అవర్ రోల్ మోడల్, హూ ఈజ్ అవర్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్? ఎవరిని చూచి మనం ఇన్స్పైర్ అవుతున్నాం, ఎవరిని చూచి మనం ప్రేరేపించబడుతున్నాం, ఎవరిని చూచి మనం నిర్ణయాలు చేసుకుంటున్నాం? వాళ్ళు ఆత్మీయులేనా? వాళ్ళు దైవభక్తి కలిగిన వాళ్ళేనా? వాళ్ళ దైవ జ్ఞానం కలిగిన వారేనా? దేవుని భక్తులేనా? పరిశుద్ధ గ్రంథంలోని సెయింట్స్ మన మోడల్గా ఉన్నారా? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మన యొక్క మాదిరిగా ఉన్నాడా? ఎవరి వెనకాల మనం వెళ్తున్నాం? ఆనాటి యూదులు బరబ్బా వెనకాల వెళ్ళడానికి ఇష్టపడ్డారు. బరబ్బా మాదిరిలో మేము వెళ్ళిపోతామన్నారు, మాకు బరబ్బానే కావాలన్నారు. నీతిమంతుడైన పరిశుద్ధుడైన యేసు ప్రభుని మాకు అక్కర్లేదన్నారు. ఇంకో మాట ఏంటంటే యోహాను సువార్త 19వ అధ్యాయంలో చూద్దాం చూడండి. 19వ అధ్యాయం 14-15 వచనాలు. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయం 6 గంటలు కావచ్చెను. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పాడు. యేసు ప్రభుని తీసుకుని వచ్చి ఆ గబ్బత్తా అనే స్థలంలో వాళ్ళ ముందు నిలబెట్టి చెప్తున్నాడు పిలాతు, దిస్ బిహోల్డ్ యువర్ కింగ్, ఇదిగో మీ రాజు అని చెప్తే వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? అందుకు వారు ఇతనిని సంహరించుము, సిలువు వేయమని కేకలు వేసిరి. అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తును తమ జీవితాలలో రాజుగా ఉంచుకోవడానికి ఇష్టపడలేదు. క్రూసిఫై హిమ్ అని కేకలు వేస్తున్నారు. అంతేకాకుండా పిలాతు అన్నాడు, ఏంటి మీ రాజును సిలువ వేయమంటున్నారా మీరు? హీఈస్ యువర్ కింగ్ అని జ్ఞాపకం చేస్తుంటే అందుకంట ప్రధాన యాజకులు అన్నారంట, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేదన్నారు. ఆలోచన చేయండి. యేసు ప్రభు యొక్క రాజరికం వద్దన్నారు వాళ్ళు. యేసు ప్రభు మాకు రాజు కాదు, ఆయన మాకు రాజుగా ఉండక్కర్లేదు, ఆనాటి రోమా చక్రవర్తి అయిన కైసరే మాకు రాజు కావాలన్నారు. ఎంత రాంగ్ చాయిస్, ఎంత రాంగ్ డెసిషన్ ఆనాటి యూదులు చేసుకున్నారండి. ఆ తర్వాత వాళ్ళని చిత్రహింసలు పెట్టింది, సామ్రాజ్యంలోంచి తరిమి వేసింది ఈ కైసర్ చక్రవర్తి కిందే. ఈనాడు నువ్వేం కోరుకుంటున్నావు? ఎవరు మన రాజు? ఈరోజు ఎవరి రాజరికం కింద మనం ఉన్నాం, ఎవరి అధికారం కింద, ఎవరి పరిపాలన కింద మనం సాగి వెళ్తున్నామో కోరుకుంటున్నాం, మనం ఆలోచించుకోవాల్సిన వారంగా ఉన్నాము. ఈ పిలాతు లైఫ్లో నుంచి ఇంకొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. పిలాతు మరి భార్య కబురు పంపింది నీతిమంతుని జోలికి పోవద్దని చెప్పి. వాళ్ళు అసూయ చేస్తే ఈ పని చేస్తున్నారని చెప్పి తనకు చాలా స్పష్టంగా తెలిసింది. అయినా కానీ తాను ఎందుకు మరి వాళ్ళని యేసు ప్రభువును సిలువకు అప్పగించాడంటే మార్కు సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనస్సు కలవాడే వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించెను. పిలాతు యొక్క మనసు ఏంటో బయటకు వస్తుంది, పిలాతు యొక్క ఇంటెన్షన్ ఏంటో బయటకు వచ్చేసిందండి. ఆఖరికి పిలాతు ఎటు సైడ్ వంగాడో ఎటు సైడ్ మొగ్గాడో కూడా మనకు అర్థమైపోతుంది.
పిలాతు జన సమూహంను సంతోషపెట్టుటకు మనస్సు కలవాడై వాళ్ళని బరబ్బను విడుదల చేశాడు. వాళ్ళని సంతోషపెట్టడానికి యేసును సిలువకు అప్పగించాడు, తిరిగి వాళ్ళని సంతోషపెట్టడానికి. నీతిమంతుడిని బాధ పెట్టాడు, పరిశుద్ధుణ్ణి కొరడాలతో కొట్టించాడు. క్రూరమైన కఠినమైన సిలువ మరణానికి ఒక ఏ నేరము లేని, ఏ దోషము చేయని ఒక నిర్దోషిని సిలువకు అప్పగించాడు. ఇదే యోహాను సువార్త 18వ అధ్యాయంలో పిలాతు నోట్లోంచి 3 సార్లు రాయబడింది, చెప్పబడింది, ఇతడు ఏ దోషము చేయలేదు, ఇతడు ఏ దోషము చేయలేదని. మరి ఏ దోషము చేయని యేసు ప్రభుని మీరు ఎన్నో నేరాలు మోపుతున్నారు, కానీ నాకు ఒక్క నేరం కూడా ఇతరులో కనబడట్లేదని సాక్ష్యం ఇచ్చిన ఇదే పిలాతు ఎందుకు యేసు ప్రభుని కొరడాలతో కొట్టించడానికి, సిలువ వేయడానికి అప్పగించాడో తెలుసా? మనుషులను, జన సమూహాన్ని సంతోషపెట్టాలి. సాయంకాలం ఒకటి ఆలోచించుకోవాలి సుమా, ఎవరిని సంతోషపెట్టడానికి మనం బ్రతుకుతున్నాం? ఎవరిని ప్లీజ్ చేయడానికి మనం బ్రతుకుతున్నాం? మనుషులు సంతోషపెట్టడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? దేవుని సంతోషపెట్టడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ మనం మనుషులు సంతోషపెట్టే వారమైతే ఖచ్చితంగా దేవుని మనం బాధ పెట్టేవారం అవుతాము, ఖచ్చితంగా దేవుని మనం అవమానపరిచే వారం అవుతాము, దేవుని మనం ఎంతో వేదనకు గురి చేసేవారంగా ఉంటాం సుమా. దీనిలో సందేహం ఏమి లేదు. చూడండి, అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో చాలా ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు, చాలా గట్టిగా చెప్పగలుగుతున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసులను కాకనే పోతును. నేను మనుషులను సంతోషపెట్టేవాడని కాను. ఒకవేళ నేను మనుషులను సంతోషపెట్టేవాడినైతే నేను అసలు క్రీస్తుకు దాసునే కాకపోతును. నేను ఆయన సేవకుడు అవ్వను, నేను ఆయనకు దాసుడుగా నేను ఉండేవాడిని కాదు. నేను మనుషులను సంతోషపెడుతూ మనుషుల కోసమే బ్రతికేసేవాడిని. మన జీవితంలో కొన్ని గోల్స్ పెట్టుకోవాలి, కొన్ని ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ మనం కలిగి ఉండాలి సుమా. మనం దేవుని సంతోషపెట్టే వారంగా మనం ఉండాలి. మనుషులను సంతోషపెట్టాలని మనుషుల కోసం మనం ఏ పనులు చేయకూడదు, దేవుని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 43వ వచనంలో ఓ మాట మనకు కనబడుతుంది. యోహాను 12:43, వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. యేసు ప్రభు బేతనీలో మరి ఆ లాజరును బ్రతికించిన తర్వాత చాలా మంది యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారు. అధికారులలో చాలా మంది అంట, అఫీషియల్స్ చాలా మంది యేసుని నమ్ముకుంటారు, యేసు ప్రభుని మెస్సీగా యాక్సెప్ట్ చేస్తారు. అయితే ఈ పరిసయ్యులు, శాస్త్రుల వలన వస్తున్న ఒత్తిడికి భయపడి వాళ్ళు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించి యేసు ప్రభునందు విశ్వాసం నుంచి బయటకు వచ్చేసారంట. దేవుని మెప్పు కోరుకోవాలి కానీ మనుషుల మెప్పు కాదు సుమా. మరొక చోట ఉంటుంది, ప్రభువు మెచ్చుకుని వాడు యోగ్యుడు కానీ తను తాను మెచ్చుకుని వాడు యోగ్యుడు కాడు. ఈ యొక్క పిలాతు జీవితంలో మనం ఏం చూస్తామంటే మనుషుల మెప్పు కోరుకున్నాడు, మనుషులు సంతోషపెట్టాలని కోరుకున్నాడు మొదటిది. రెండవది తనను తాను సంతోష పెట్టుకోవాలని కోరుకున్నాడు, తన ఈగోను సాటిస్ఫై చేసుకోవాలనుకున్నాడు, తన ఐడెంటిటీని కాపాడుకోవాలనుకున్నాడు, చక్రవర్తి ముందు తనకున్న ఇమేజ్ని కాపాడుకోవాలనుకున్నాడు. ఈ యూదులతో ఇప్పటికే చాలా ఫ్రిక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఈ ఫ్రిక్షన్ అంతా తొలగిపోవాలంటే, వాళ్ళకు నాకు మధ్య ఒక మంచి ర్యాపో ఏర్పడాలంటే ఇప్పుడు నేను వాళ్ళ ఇష్టం చేసేయాలి. అది నీతిమంతుడు కావచ్చు, నిర్దోషి కావచ్చు, పరిశుద్ధుడు కావచ్చు, ఏ దోషము లేనివాడు కావచ్చు, ఏ నేరము చెయ్యని వాడు కావచ్చు, అయినా కానీ వాళ్ళని సంతోషపెట్టి జనాల మెప్పు కోసం, జనాల మంచి కోసం నీతిమంతుడైన యేసు ప్రభువును కొరడాలతో కొట్టించి సిలువ వేయడానికి అప్పగించాడు. అదే సమయంలో తన ఐడెంటిటీని తను కాపాడుకోవడానికి, తానంటూ ఒక ఇమేజ్ తెచ్చుకోవడానికి, టు ఎస్టాబ్లిష్ హిజ్ ఐడెంటిటీ, తన యొక్క గొప్పతనాన్ని తనను గురించి గొప్పగా చెప్పుకోవాలని చెప్పి సిలువకు అప్పగించాడు. యేసు ప్రభువుని సిలువ శ్రమలకు అప్పగించాడు. ఒక నీతిమంతుడిని, ఒక నిర్దోషిని దోషిగా నిరూపించాడు, తీర్పు తెచ్చాడు. సుమా, ఎంత భయంకరమైన విషయం ఆలోచించేయండి. జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన ఆత్మీయ జీవితాన్ని మనం పరీక్షించుకుంటూ రావాల్సిన వారు. ఎవరిని సంతోషపెట్టడానికి, ఎవరు మెప్పు పొందడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం, ఎవరు కోరినట్టు చేస్తున్నాం, ఎవరి ఇష్టం చేస్తున్నాం, ఎవరు అడిగింది చేస్తున్నాం ఆలోచించుకుందామండి. దేవుడు అడిగింది చేద్దాము, దేవుడు కోరినట్టు చేద్దాము, దేవుడికి ఇష్టమైన మార్గాల్లో నడుద్దాం, దేవుని సంతోషపెట్టడానికి చేద్దాం కానీ మనుషులను సంతోషపెట్టడానికి చేయదు. ఆఖరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను.
ఆఖరికి పిలాతు యొక్క జీవితం ఎలా ముగిసిందో తెలుసా? తాను అధికారంలో ఉన్న తర్వాత, ఆ కాలం అయిపోయిన తర్వాత ఈ యొక్క ఆ నేరారోపణ, పరిశుద్ధుడును నీతిమంతుడునైన యేసుక్రీస్తును కొరడాలతో కొట్టించి సిలువ వేయడానికి అప్పగించాడు. ఎక్కడ దాకా ఫాలో అప్ చేశాడంటే, ఎంత కఠినుడిగా ప్రవర్తించాడంటే యోహాను సువార్తలోనే ఉంటుంది. ఆ యేసు ప్రభుని మరి ఆ గొల్గతా మీద సిలువ వేయించేదాకా తీసుకుని వెళ్ళారు. అక్కడ బోర్డు కూడా పెట్టించే విషయంలో పిలాతు చాలా యాక్టివ్గా ఉన్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో 18వ వచనం చదువుతున్నాను. అక్కడ ఈ వైపున ఒకరిని, ఆ వైపున ఒకరిని, మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. మరియు గమనించండి, పిలాతు చేశాడు, యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించెను. అఫీషియల్ గా ఈ డెత్ లో పిలాతు 100% ఇన్వాల్వ్ అయ్యాడు. ఎంత ఘోరం కదా! భార్య ప్రక్క చెప్తానే ఉంది నీతిమంతుడు అని. వాళ్ళు అసూయతో ఈ పని చేస్తున్నారని తనకు స్పష్టంగా తెలిసిపోతా ఉంది. బరబ్బా కన్నా నీతిమంతుడు, బరబ్బా దుర్మార్గుడు అయినా అతను కోరుకుంటున్నారని చూస్తానే ఉన్నాడు. అయినా కానీ రాంగ్ సైడ్ వెళ్ళిపోయాడండి. యూదుల రాజైన నజరేయుడైన యేసు అనే బోర్డు రాయించి యేసు ప్రభు శిలువ మీద బోర్డు పెట్టించాడు. ఒక భాషలో కాదంటే 3 భాషలు రాయించాడంటే, హెబ్రీ భాషలో, గ్రీకు భాషలో, రోమా భాషలో 3 భాషల్లో పెట్టించాడంట. వాళ్ళు వచ్చి అడిగారు, అయ్యా ఏమని పెట్టించావు బోర్డు నువ్వు? అతడు యూదులకు రాజు అని చెప్పుకుంటున్నాడని రాయించు, అతడు యూదులకు రాజు అని పెట్టించొద్దంటే ఎంత మూర్ఖంగా, ఎంత హెడ్ స్ట్రాంగ్గా ఆన్సర్ ఇస్తాడంటే 22వ వచనంలో, పిలాతు నేను వ్రాసినదేమో రాసేసాను, పోండి, ఇంకా మీకు నాకు సంబంధం లేదు, చేసేదేదో చేసేసానని చేసేసాడు. సుమా, తిరుగు ప్రేమ ధ్యానాల్లో పాలు పొందుతున్న మనం, మనలో ఉన్న మొరటుతనం, మనలో ఉన్న దుర్మార్గత, మనలో ఉన్న కఠినత్వాన్ని సిలువ దగ్గర ఒప్పుకోవాలి. ప్రభు దగ్గర మనం విడిచిపెట్టాల్సిన వారంగా ఉన్నాం. ప్రభువును పదే సిలువ వేసే కార్యాలు మనం చేయదు. ఆఖరికి ఎందుకు చెప్తాం కదా, పిలాతు హీ కిల్ హిమ్సెల్ఫ్. ఈ యొక్క తలంపుల మధ్య నలిగిపోతూ దేవుడికి వ్యతిరేకంగా తాను చేసిన ఈ కార్యము, తనలో ఉన్న మనస్సాక్షిని చంపుకొని ఒక నీతిమంతుని సిలువ వేసినందుకు ఆ నేరారోపణ తట్టుకోలేక, భరించలేక ఆఖరికి ఈ కిల్డ్ హిమ్సెల్ఫ్, తను తాను చంపుకున్నాడంట, ఆత్మహత్య చేసుకుని పొంతు పిలాతు చనిపోయాడని చెప్పి బైబిల్ చరిత్రకారులు తెలియజేశారు. చాలా జాగ్రత్తగా ఉందాం. మనం ముగింపు ప్రశాంతంగా, సమాధానకరంగా, ఆత్మీయంగా ఉండాలంటే మనము ఏ స్టాండ్ తీసుకున్నామో చాలా ఇంపార్టెంట్. ఎన్ని ఇన్ఫ్లుయెన్సెస్ అన్నా మన మీదకి రావచ్చు. యూదులు తను ఒత్తిడి పెట్టచ్చు, ఓ ప్రక్క తన భార్య తను ఒత్తిడి చేస్తుంది. ఎన్నో ఒత్తిడిల మధ్య తాను తీసుకున్న స్టాండే తన ముగింపును నిర్ణయించింది. సుమా, తాను తీసుకున్న స్టాండ్ మనతో మాట్లాడు. దేవుని కోసం నిర్ణయాలు తీసుకున్నాం, మంచి నిర్ణయాలు తీసుకున్నాం. యేసు ప్రభువును మన రక్షకుడుగా మన హృదయంలోకి స్వీకరిద్దాం, ఆయన కొరకు జీవిద్దాం, ఆయన నామాన్ని మహింపరుద్దాం. ఆయన సిలువ యజ్ఞం, ఆయన సిలువ యాగం వృధా కాకూడదు. అది నీ కోసం, నా కోసం, మనందరి కోసం అని గుర్తుపెట్టుకొని అది విలువైందిగా ఎంచుకుందాం. ఆయన సిలువ మార్గంలో మనం నడుద్దాం. దయచేసి అందరి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, గొప్ప దేవ యేసయ్యా, మరొకసారి మీ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా, మరి తండ్రి, మీ వాక్యం ద్వారా, దైవజనురాల ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు. పిలాతు యొక్క జీవితాన్ని మీరు మా ఎదుగు తీసుకొచ్చిన విధానమంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మరి తండ్రి ప్రభువా, మీరు నీతిమంతుడని దేవా తనకు అర్థమైనప్పటికీ, తన భార్యకు అర్థమైనప్పటికీ, దేవా మరి తండ్రి నాయన జనులను సంతోషపెట్టడానికి ప్రభా బరబ్బను విడుదల చేశాడని దేవా మాతో మాట్లాడిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా, కృప చూపించండి, సహాయం చేయండి. అయ్యా, మేము కూడా నాయన మిమ్మల్ని నీతిమంతులని గుర్తించి ముందుకు సాగిపోతూ ఉండగా, జనులను సంతోషపెట్టేటువంటి వారంగా మేము ఉండక, ఏ విషయంలో కూడా ప్రభా మరి తండ్రి నాయన జనులను సంతోషపెట్టాలని మిమ్మల్ని సిలువేసేటువంటి వ్యక్తులుగా మేము ఉండక, మిమ్మల్ని సిలువకు అప్పగించేటువంటి వ్యక్తులుగా మేము ఉండక ప్రభా దేవా మరి తండ్రి నాయన నమ్మకమైనటువంటి వ్యక్తులుగా సాగిపోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీ శక్తితో, మీ ఆత్మతో, మీ బలంతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన దేవా, మరి బలమైనటువంటి విశ్వాసము, బలమైనటువంటి ప్రేమ, నిరీక్షణ, దేవా మరి తండ్రి నాయన సహనం కలిగి ముందుకు సాగిపోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, కృప చూపించండి. ఏకీపించినటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. దేవా మరి తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. నూతనమైన విధానంలో ముందుకు సాగిపోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ సిలువను గురించినటువంటి విషయాలు, విశేషాలు ప్రభా మరి తండ్రి మా యొక్క హృదయాల్లో
హృదయం అనే పలక మీద అవి నాటుకుపోవడానికి దేవా మరి తండ్రి భద్రపరచబడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దేవా తద్వారా మరి తండ్రి అన్నిటికి మీ యొక్క సిలువకు ప్రభా మరి తండ్రి నాయన మేము దేవా మీ సిలువను ప్రేమిస్తూ నమ్మకంగా ముందుకు సాగిపోవడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా ఆఖరులో అవసరతలో ఉన్నటువంటి మీ బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకొని మంచి దేవా మరి తండ్రి ఒక్కల అవసరతను కూడా తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోండి ఆయన. సమస్త విషయాల్లో సహాయం చేయమని చిత్తంలో మరలా ఈ రీతిగా చిరపర్యంతరం ఆయన మీ సన్నిధి దూతల కాపుదల భద్రత క్షేమం దేవా మా అందరికీ సమృద్ధిగా అనుగ్రహించి మీ నామానికి మహిమ మా అందరిలో గొప్ప సంతోషాన్ని కలుగు చేయమని యేసయ్య సర్వశక్తి కలిగే నామంలోని స్తుతించి ప్రార్థన చేసి దినమనసు అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి చేరిన మనందరికీ సదా తోడయండి. ప్రభు మహిమను పొందునుగాక. ఆమేన్.